నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ కాళ్యుని పడగల మీద శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి నాట్యం చేస్తూ ఉంటే ఆ పాదముల యొక్క దెబ్బకు కాళ్యుని అహంకారమంతా నశించిపోయింది. మనస్సులోనే ఆ శ్రీకృష్ణ స్వామిని శరణు కోరాడు కాళ్యుడు. ఇంతలోపు ఆ కాళ్యుని పత్నులు వచ్చారు. సాష్టాంగపడి నమస్కారం చేసి రక్షించమని వేడుకున్నారు. తదేశ నాథాప దురాపమన్యైః తమోజనిః క్రోధవశోప్యహీశః సంసారచక్రే భ్రమతః శరీరిణో యదిచ్ఛతః స్యాద్విభవః సమక్షః. స్వామి, మా భర్త ఏం పుణ్యం చేశాడో ఈ కాళీయుడు, క్రూరమైన జన్మ కలిగిన వాడైనప్పటికీ కూడా నీ పాదస్పర్శకు నోచుకున్నాడు. నీ పాదధూళి కోసం మహానుభావులే ఎదురు చూస్తూ ఉంటారు. ఇతరులు ఎవరి చేత పొంద శక్యమురాని అమోఘమైనటువంటి నీ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఈ కాళీయుడు. తమోజని, తమోగుణం కలిగిన వాడు. ఆ తమోగుణంతోనే పుట్టాడు. క్రోధవశ, క్రోధానికి లొంగిపోతూ ఉంటాడు. కోపం ఎక్కువ. ఈ సర్పజాతిలో ఉన్న లక్షణమే అది. క్రోధము, తమస్సు ఇవన్నీ సహజమైనటువంటి లక్షణాలు. సంసార చక్రే భ్రమత శరీరిణో యదిచ్ఛత స్యాద్విభవః సమక్షః. అలాంటి ఈ సర్పజన్మను పొందినటువంటి కాళీయునికే ఇంతటి చక్కటి భాగ్యం లభించిందంటే ఇక ఈ సంసారంలో మానవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరులైనటువంటి ప్రాణులు ఎంతో తేలికగా శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు నీ అనుగ్రహాన్ని సముపార్జించుకోవచ్చు. సంసార చక్రంలో దేహాన్ని ధరించినటువంటి వారికి నీ పాదధూళిని పొందడం చాలా తేలిక. వాళ్ళు కోరడమే ఆలస్యము. ఎందువల్లంటే చక్కని స్వభావం లేనటువంటి కాళీయునికే నీ పాదస్పర్శ లభించిందంటే అనన్యమైన భక్తితో నిన్ను చేరినటువంటి దేహధారులు ప్రత్యక్షంగా నీ పాదధూళిని చక్కగా పొందగలుగుతారు. భక్తితో ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్లకు నీ పాదధూళి తప్పకుండా లభిస్తుంది. ఎందువల్లనంటే దుష్టుడైన కాళీయునికే లభించినప్పుడు సామాన్యులకు లభించదా? నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే. చక్కగా స్తుతిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మను. భగవతే నమః తుభ్యం, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ పరమాత్మ స్వరూపుడా నీకు నమస్కారమయ్యా. ఓ భగవానుడా, పురుషాయ మహాత్మనే, అచింత్యైశ్వర్యాది గుణస్వరూపుడవైనటువంటి నీకు నమస్కారము. ఊహింప శక్యము కానటువంటి చక్కని కళ్యాణ గుణములకు స్థానభూతుడవు నువ్వు. అదేవిధంగా మహాత్మనే భూతావాసాయ, పరిధులు లేనటువంటి గొప్పతనములు కలిగినటువంటి వాడవు, అపరిమితమైనటువంటి శక్తి సంపద కలవాడవు. భూతావాసాయ, ఆకాశాది పంచభూతములకు స్థావర జంగమాత్మకమైన సమస్తమైన జగత్తుకు ఆధారభూతుడవైనటువంటి వాడవు. పరాయ, కారణస్వరూపుడవు నీవే ఈ సృష్టికి. పరమాత్మనే, ఆ కారణమును అతిక్రమించి ఉన్నటువంటి వాడవు నీవే. కారణస్వరూపుడవు నీవే, కారణాతీతుడవు నీవే. భూతాయ, అన్నిటికన్నా పూర్వమే ఉన్నటువంటి వాడవు నీవే. ఆద్యుడవు, నీకన్నా ముందు ఇంకేమీ లేదు. ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి వాడవు నీవే. ఓ పరమాత్మ నీకు నమస్కారము అని నమస్కరిస్తున్నారు. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ అవికారాయ నమస్తే అప్రాకృతాయ చ. జ్ఞాన విజ్ఞాన నిధయే,
చిత్ స్వరూపుడవు నీవే అయి ఉన్నావు. సమస్తమైన ప్రకృతికి అతీతమైనటువంటి వాడవు నీవే. అప్రాకృతాయ, ప్రకృతిని అతిక్రమించి ఉన్నటువంటి వాడవు. ప్రకృతి ప్రవర్తక, అంటే ప్రకృతిని అంతటిని ప్రవర్తింపజేసేటువంటి వాడవు నీవే. అగుణాయ, గుణరహితుడవు, అందువల్లనే అవికారాయ, వికారరహితుడవు. అదేవిధంగా బ్రహ్మణే, పరబ్రహ్మస్వరూపుడవు. అనంత శక్తయే, అంతులేనటువంటి శక్తి కలిగినటువంటి వాడవు నీవు. విజ్ఞాన నిధిత్వాత్ ఈశ్వర, అనంతమైన విజ్ఞానానికి స్థానభూతుడవటం చేత ఆయన ఈశ్వరుడయ్యాడు. అలాంటి ఓ ఈశ్వర స్వరూప, సర్వాంతర్యామి, ఓ పరబ్రహ్మ, జ్ఞాన విజ్ఞాన నిధి, నిర్గుణ అని, అవికార అని ఇన్ని సంబోధనలతో చక్కగా పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారు. కాలాయ, కాలనాభాయ, కాలావయవ సాక్షిణే, విశ్వాయ తదుపద్రష్ట్రే, తత్కర్త్రే విశ్వహేతవే. ఓ వికారరహితుడవైన ఓ పరమాత్మ, కాలాయ, నీవే కాలస్వరూపుడవయ్యా. కాలమంటే నీవే. కాలనాభాయ, ఈ కాలానికి ఆధారమైన వాడవు నీవే. కాలావయవ సాక్షిణే, కాలమునకు అవయవభూతములైనటువంటి ఈ నిమేషములు మొదలైన కాల అవయవములన్నీ నీవే అయి ఉన్నావు. ఆ నిమేషాదులకు సాక్షిభూతుడవు నీవే అయి ఉన్నావు. సృష్ట్యాది సమయానాం సాక్షిణే, ఈ సృష్టి మొదలైనటువంటి కాల సంబంధమైన వీటన్నిటికీ సాక్షిభూతుడవు నీవే అయి ఉన్నావు. విశ్వాయ, విశ్వస్వరూపుడవు. తదుపద్రష్ట్రే, విశ్వసాక్షివి నీవే. తత్కర్త్రే, ఆ విశ్వాన్ని సృజించేటువంటి వాడవు నీవే. విశ్వకర్తవు, విశ్వసాక్షివి, విశ్వభర్తవు, విశ్వస్వరూపునవు, విశ్వహేతవే, విశ్వమునకు కారణభూతుడవైనటువంటి వాడవు నీవే అని స్తుతిస్తూ అంతా నువ్వే అని చెబుతున్నారు. భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే, త్రిగుణేన అభిమానేన గూఢస్వాత్మానుభూతయే. ప్రకృతి, మహత్తు, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు ఇత్యాదిగా కలిగినటువంటి 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి తత్వాలు, ఈ సృష్టికి ఆధారభూతములు, అవన్నీ నీవే అయి ఉన్నావు. వాటన్నిటికీ ఆధారభూతుడవు నీవే అయి ఉన్నావు. సత్వ రజస్తమో గుణములను నీవే సృష్టిస్తావు. ఆ మాయలో అందరినీ నడిపిస్తూ ఉంటావు. ఆ మాయలో పడినటువంటి వాళ్ళకి కనిపించకుండా నీవు రహస్యంగా ఉంటావు. నీవు ఏర్పాటు చేసినటువంటి మాయాగుణములలో పడ్డవాళ్ళకి నీ స్వరూపం ఎలా కనిపిస్తుంది? వాళ్ళకి కనిపించకుండా పరోక్షంగా ఉంటావు. అలాగే నీ ఒక్కడవే అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటావు. అన్ని రూపాలు నీవైనా మాయ వల్ల కనిపించేదంతా భిన్న భిన్నంగా గోచరిస్తూ ఉంటుంది అజ్ఞానులైన సామాన్యులందరికీ కూడా. అదంతా నీ మాయా ప్రభావమే స్వామి. నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే, నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే. అనంతాయ, ఓ అనంత, అంతములేనటువంటి వాడ, ఓ పరమాత్మ. సూక్ష్మాయ, అణువు కన్నా సూక్ష్మమైనటువంటి స్వరూపం కూడా నీవే. అదృశ్యత్వాత్ అన్నారు, అంటే కనిపించవు. అదృశ్యమైనటువంటి ఈ సామాన్యమైన చక్షువులకు కనిపించనటువంటి అతి స్వల్పమైన రూపము నీవే. అన్నిటికన్నా పెద్దదైనటువంటి రూపము నీవే. మహతో మహీయాన్ అని వర్ణించినట్లుగా అదేవిధంగా కూటస్థాయ, వికారములనేవి నీకు అసలు లేవు, వికారరహితుడవు. విపశ్చితే, సర్వజ్ఞ స్వరూపుడవయ్యా నీవు. నానా వాదానురోధాయ, ఎవరు ఏ విధంగా ఊహిస్తే వారికి ఆ విధమైనటువంటి రూపంలో దర్శిస్తావు. పరమాత్ముడు ఇలా ఉంటాడండి అని వాదోపవాదాలతో తర్కించి వారి వారి బుద్ధులతో ఏ విధంగా అయితే నిన్ను దర్శించాలనుకుంటారో వాళ్ళ యొక్క ఆలోచనకు తగినటువంటి, వాదమునకు తగినటువంటి రూపాన్ని ధరించి వాళ్ళని అలరిస్తూ ఉంటావు. అవి ఎన్ని వాదాలైనా ఉండొచ్చు, కానీ వారికి ఎన్ని రకాలుగా గోచరించినా నీవు మాత్రం ఒక్కడవి. ఆ ఒక్కడవే వారి వారి మనస్థితులను అనుసరించి వాళ్ళ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటావు.
వాచ్యవాచక శక్తయే నానారూపముల యొక్క శక్తి కలిగినటువంటి వాడవు నీవేనయ్యా ఓ పరమాత్మ. నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. ఆ నాగపత్నులు ఎంతో భక్తిభావంతో ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. నమః ప్రమాణ మూలాయ, ప్రత్యక్ష ప్రమాణాదులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణముల ద్వారా తెలుసుకోదగిన వాడవు నీవే, వాటికి ఆధారభూతుడవు నీవే. కవయే శాస్త్రయోనయే, కవయే అన్నీ ఎరిగినటువంటి వాడవు, సర్వము తెలిసినటువంటి వాడు ఈ సృష్టిలో నీవు ఒక్కడవే తప్ప వేరొకరు లేరు, సర్వజ్ఞుడవు నీవు. అదేవిధంగా శాస్త్రయోనయే వేదముల చేత వర్ణింపబడినటువంటి వాడవు, వేదములకు ఆధారభూతుడమైనటువంటి వాడవు. ప్రవృత్తాయ నివృత్తాయ, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము ఈ రెండిటికీ ఆధారభూతుడవు నీవే ఉన్నావు. ప్రవృత్తి అంటే క్రియాపరత్వము, మరి నివృత్తి అంటే నిష్క్రియాపరత్వము అనబడేటువంటి రెండు మార్గాలకు ఆ స్వరూపము నీవే ఉన్నావు, ఆధారభూతుడవు నీవే. అదేవిధంగా నిర్గమాయ వేదస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావయ్యా ఓ పరమాత్మ అని స్తుతిస్తూ నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారం, ఓ శ్రీరామ నీకు నమస్కారం, వసుదేవుని యొక్క కుమారుడవైనటువంటి ఓ పరమాత్మ శ్రీకృష్ణ నీకు నమస్కారం. ఓ ప్రద్యుమ్న, ప్రద్యుమ్న అంటే అధికమైన ప్రకాశము కలిగినటువంటి వాడా నీకు నమస్కారం. అనిరుద్ధాయ ఆటంకములు లేనివాడవు, ఎదురు లేనటువంటి వాడవయ్యా నీవు, అటువంటి నీ స్వరూపానికి నమస్కారం. సాత్వతాం పతయే నమః, యదువంశీయులైన వాళ్ళందరికీ అధిపతివి నీవు, వాళ్ళని రక్షించేటువంటి వాడవు నీవేనయ్యా అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చతుర్వ్యూహ స్వరూపుడైన పరమాత్మను కూడా చక్కగా స్తుతిస్తున్నారు. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే పేర్లు కలిగినటువంటి చతుర్వ్యూహ స్వరూపునిగా ఆ పరమాత్మను గుర్తించినటువంటి ఆ కాళీయుని భార్యలు నీవే, ఆ వాసుదేవ పరతత్వము నీవే, సంకర్షణుడవు నీవే, ప్రద్యుమ్న అనిరుద్ధ స్వరూపాలు కూడా నీవే, ఆ చతుర్వ్యూహ స్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం అంటున్నారు. నమో గుణప్రదీపాయ గుణాత్మఛాదనాయ చ గుణవృత్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే. మాయాగుణములతో ఏర్పడినటువంటి ఈ దేహాదులు ఏవైతే ఉన్నాయో ఆ దేహాదులన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి శక్తి నువ్వే అయి ఉన్నావు. గుణవృత్యుపలక్షాయ హృదయంతో చిత్తాదుల చేత తెలుసుకోదగినటువంటి దివ్యమైన స్వరూపం కలిగినటువంటి వాడవు నీవే అయి ఉన్నావు. గుణద్రష్ట్రే ఈ దేహాలు ధరించినటువంటి గుణకార్యములైనటువంటి దేహధారులందరికీ సాక్షిభూతుడవై అంతర్యామిగా ఉన్నటువంటి వాడవు నీవే. స్వసంవిదే స్వయం ప్రకాశకుడవు కూడా నీవే అయి ఉన్నావు ఓ పరమాత్మ అని వర్ణిస్తూ అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే హృషీకేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే ఆత్మానమాచ్ఛాద్య నానారూపేణ ప్రకాశమానాయ గుణాత్మ ఛాదనాయ తనని తాను కప్పిపుచ్చుకుని మాయాగుణములతో అనేక రూపములలో ప్రకాశించేటువంటి వాడు అని వర్ణించారు. అలాగే అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే అవ్యాహృత విహారాయ ఊహించనలవి కానటువంటి మహిమ కలిగినటువంటి వాడవు. అప్రతర్క్యాయ మహిమ్నే అప్రతర్క్య మహిమ్నే అంటే చర్చించి తెలుసుకోవడానికి కూడా అర్థం కానంత గొప్ప మహిమ కలిగినటువంటి వాడవు నీవు. సర్వవ్యాకృత సిద్ధయే సమస్త నామరూపాదులన్నింటికీ ఆధారభూతుడవు నీవే. సర్వ కార్యోత్పత్తిని ప్రకాశింపజేసేటువంటి వాడవు నీవేనయ్యా. ప్రపంచంలో ఉండేటువంటి ఈ ప్రాణుల యొక్క పుట్టుకకు వీటన్నిటికీ
కారణభూతుడవు కూడా నీవే. మునయే మునిస్వరూపుడా, ఓ మననశీలుడవైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. మౌనశీలినే ఆత్మారాముడవై ప్రకాశించేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని స్తుతిస్తున్నారు. పరావర గతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేస్య చ హేతవే. పరావర గతిజ్ఞాయ, కారణతత్వములన్నీ తెలిసినటువంటి వాడవు నీవే, కార్యతత్వములను తెలిసినటువంటి వాడవు నీవే, కార్యకారణ తత్వములను ఎరిగినటువంటి వాడా ఓ పరమాత్మ. సర్వాధ్యక్షాయ, సమస్తమునకు అధిష్టాతమైనటువంటి వాడవు. సర్వస్య అధిష్టాత్రే, అన్నిటికీ అధిష్టాతవు. అవిశ్వాయ, విశ్వంలో ఉండేటువంటి వికారాలు ఏవైతే ఉంటాయో అవి నీకు లేవు, ఉన్నట్టుగా మమ్మల్ని భ్రమింపజేస్తున్నావు. అవిశ్వాయ, విశ్వ వికారములు లేనటువంటి వాడవు. విశ్వాయ, విశ్వము యొక్క స్వరూపంగా కనిపించేటువంటి వాడవు. తద్ద్రష్ట్రే, ఆ విశ్వమునకు సాక్షివి కూడా నీవే అయి ఉన్నావు. అస్య హేతవే, ఈ విశ్వానికి కారణము కూడా నీవే అయి ఉన్నావు. త్వం హ్యస్య జన్మస్థితి సంయమాన్ ప్రభో గుణైరనీహో అకృత కాలశక్తి ధృక్ తత్తత్ స్వభావాన్ ప్రతిబోధయన్ సతః సమీక్షయ అమోఘ విహార ఈహసే. ఓ అమోఘ విహార, వ్యర్థము కానటువంటి విహారము కలిగినటువంటి వాడా, అన్నింటినీ సమర్థంగా నీ విహారములతో గమనిస్తూ పరిశీలిస్తూ నడిపించేటువంటి వాడా అంటూ అస్య జన్మస్థితి సంయమాన్, ఈ జగత్తు యొక్క సృష్టి, ఈ జగత్తుని నడిపించటం, ఈ జగత్తుని లయం చేయటం అనేటువంటి కార్యములను అలవోకగా నీవు నడిపిస్తూ ఉంటావు. వేటి చేత? గుణైహి, నీ మాయాగుణముల చేత. కాలశక్తి ధృక్, కాలశక్తి స్వరూపుడవై నీవే వీటన్నింటినీ నడిపిస్తూ ఉన్నావు. అనీహ, ఏ విధమైన క్రియలు లేనటువంటి వాడవు, కోరికలు లేనివాడవు, క్రియారహితుడవయ్యా నీవు. తత్తత్ స్వభావాన్ ప్రతిబోధయన్ సతః సమీక్షయ అమోఘ విహార ఈహసే. ఈ విధంగా ఆయా స్వభావములను చక్కగా పరిశీలిస్తూ సత్తు అసత్తు ఇత్యాది భేదములను గమనిస్తూ నీ మాయతో సృష్టిని నడిపిస్తూ ఈ జగత్తుని రక్షిస్తూ లయం చేసేటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవేనయ్యా ఓ పరమాత్మ అని స్తుతిస్తున్నారు. తస్యైవ తే మూహు తనవస్త్రిలోక్యాం శాంతా అశాంతా ఉత మూఢయోనయః శాంతా ప్రియాస్తే హ్యధునావితుం సతాం స్థాతుశ్చ తే ధర్మ పరీప్సయే హతః. స్వామి, ఈ సృష్టిలో అంతా నీవే అయి ఉన్నావు కదా, మరి శాంతస్వరూపమైన వారు, శాంతముగా లేని స్వరూపం కలిగిన వారు కూడా నీ స్వరూపాలే అవుతారు కదా. తస్యైవ తే మూహు తనవస్త్రిలోక్యాం, ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేహధారులైన ప్రాణులన్నీ నీ స్వరూపాలే అయి ఉంటాయి. అవి శాంతములు అశాంతములు, అలాగే మూఢయోనయ తమో గుణము కలిగినవి. సత్వము రజస్సు తమస్సు అనే గుణములతో విభిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి ప్రాణులు. అవన్నీ నీ స్వరూపాలే. కాబట్టి దుష్టుడైనటువంటి ఈ కాళీయుడు చేసింది తప్పైనప్పటికీ కూడా అతనిని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత నీదే కదా. శాంతా ప్రియాస్తే హ్యధునావితుం సతాం, ప్రస్తుతం నీవు శాంతులైనటువంటి సజ్జనులైనటువంటి వాళ్లను రక్షించటం కోసం ఈ అవతారాన్ని ధరించి ఉన్నావు కాబట్టి స్థాతుశ్చ తే ధర్మ పరీప్సయా ఈహతః, జగద్రక్షణ కోసం నిలిచి ఉన్నావు, అదే నీ కోరిక. అందుకోసం ఇలాంటి తమోగుణ ప్రవృత్తి కలిగినటువంటి వారిని నీవు శిక్షిస్తూ ఉన్నావు. సాధుగుణం కలిగి సత్వగుణం కలిగినటువంటి వాళ్లను నీవు రక్షిస్తూ ఉన్నావు. అందుకోసమే కదా అవతరించావు. అపరాధః సకృద్భర్త్రా సోఢవ్యః స్వప్రజాకృతః క్షంతుమర్హసి శాంతాత్మన్మూఢస్య త్వమజానతః. తప్పు చేశాడు, కానీ ఇతడు కూడా నిన్ను సేవించేటువంటి భక్తుడే. అతనిలో తమోగుణం ఉన్నది, కానీ అతడు కూడా నీ చేత రక్షింపబడినటువంటి వాళ్ళల్లోనే ఉన్నాడు. కాబట్టి మొదటి తప్పుగా దీనిని క్షమించయ్యా.
ప్రజలు చేసినటువంటి తప్పుల్ని ప్రభువులు క్షమించటం అనేది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం కదా. ఈ ఒక్కసారికి అతన్ని క్షమించు. సోఢవ్య స్వప్రజాకృత, నీదైన వాడు ఈ కాళీయుడు, నీకు సంబంధించినటువంటి వాడే కాబట్టి అతన్ని ఈసారికి క్షమించు. క్షంతుమర్హసి శాంతాత్మన్ మూఢస్యత్వమజానత, ఇతడు మూర్ఖుడు, అజ్ఞాని, నీ గురించి తెలియనటువంటి వాడు. అలాంటి వాణ్ణి నీవాడిగా భావించి రక్షించు, మా పతి ప్రాణాలు రక్షించన్నారు. అనుగృహీష్వ భగవన్ ప్రాణాం త్యజతి పన్నగః, స్త్రీణాం న సాధు సోత్యానాం పతి ప్రాణ ప్రదీయతాం. నీవు అనుగ్రహించవలసిందే స్వామి. ఎందువల్లంటే ఇంకా నీ చేత ఇతడు గనక ఈ విధంగా పీడింపబడినట్లయితే ప్రాణాలే పోగొట్టుకుంటాడు. నీ ఆగ్రహం అనుగ్రహమే, కానీ అతడి ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. అతడు ఎలాంటి వాడైనా మాకు పతి కాబట్టి, మాకు పతియే దైవం కాబట్టి మేము పతివ్రతలము, అతడు లేకుండా మేము జీవించలేము. స్త్రీణాం నసాధు సోచ్యానాం పతి ప్రాణ ప్రదీయతాం, సాధువుల చేత రక్షింపదగినటువంటి వారు స్త్రీలు కాబట్టి మహాత్ముడవైన సాధువైనటువంటి నీవు మా కష్టాన్ని చూచి సర్వకాల సర్వావస్థలయందు మా మనస్సు మా పతియందే నిలుపుకుని ఉన్నటువంటి పతివ్రతలం కాబట్టి మా మొర ఆలకించి నీవాడైనటువంటి ఈ కాళీయుణ్ణి అనుగ్రహించి మొదటి తప్పుగా క్షమించి విడిచిపెట్టవలసింది అని ప్రార్థిస్తున్నారు. విధేహితే కింకరీణాం అనుష్ఠేయం తవాజ్ఞయ, యశ్రద్ధయానుతిష్ఠన్ వై ముచ్యతే సర్వతో భయాత్. మేము నిన్ను సేవించేటువంటి పరిచారికలము కాబట్టి నువ్వు ఏం చెప్తే అది మేము పాటిస్తాము. నీ ఆదేశం ఏమిటో చెప్పు, తప్పకుండా మేము చేసి తీరుతాము, ఏం చెయ్యాలన్నా చేస్తాం. యశ్రద్ధయానుతిష్ఠన్ వై, నీ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, నీ మాట ఎవరైతే వింటారో వాళ్ళు సర్వతో భయాత్ ముచ్యతే, సమస్తమైనటువంటి భయముల నుంచి విముక్తిని పొందుతారు. ముఖ్యంగా సంసార సంబంధమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ పోగొట్టుకుని ఈ భవసాగరం నుంచి బయటపడి మోక్షాన్ని సాధించగలుగుతారు. కాబట్టి నీ సేవ కన్నా పరమోత్కృష్టమైన కార్యం వేరొకటి లేదు. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది మేము తప్పకుండా ఆచరిస్తామంటున్నారు. శ్రీ సుక ఉవాచ ఇత్థం సనాగ పత్నీభిః భగవాన్ సమభిష్టుతః మూర్ఛితం భగ్నశిరసః విససర్జ అంఘ్రికుట్టనైః. ఈ విధంగా నాగపత్నులు వచ్చి అనన్యమైనటువంటి మనస్సుతో ఆ స్వామిని చక్కగా స్మరిస్తూ ప్రార్థన చేసి తమ భర్తని రక్షించమని కోరేటప్పటికీ ఆయన ఎంతో సంతోషించాడు. వారి స్తోత్రంతో ఆనందించినటువంటి వాడై మూర్ఛితం భగ్నశిరసః విససర్జ, అప్పటికే ఆ కాళీయుని పడగలన్నీ నుజ్జునుజ్జైపోయినాయి, మూర్ఛకొచ్చాడు. ఇక స్పృహ తప్పి పడిపోవటమే మిగిలింది. విససర్జ అంఘ్రికుట్టనై, తన పాద తాడనములను విడిచిపెట్టి ఆ కాళీయుణ్ణి రక్షించాడు. ఆ పడగల మీద నాట్యం చేయటం అనే కార్యాన్ని ఆపేశాడు పరమాత్ముడు. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీయశనకైర్హరిం కృచ్ఛ్రాత్ సముచ్ఛ్వసన్ దీనః కృష్ణం ప్రాహ కృతాంజలి. ఆ తరువాత ఆ కృష్ణుని యొక్క అనుగ్రహ విశేషం చేత స్పృహ వచ్చింది కాళీయునకు. ఇంద్రియాల్లో మళ్ళీ ప్రాణం నిలిచింది, కళ్ళు కనిపిస్తున్నాయి. ఓపిక తెచ్చుకుని శనకై మెల్లగా హరిం, ఆ శ్రీకృష్ణ పరమాత్మను కృచ్ఛ్రాత్ సముచ్ఛ్వసన్, అతి కష్టం మీద నిట్టూర్పులు విడుస్తూ దీనః, దీనుడై కృష్ణం ప్రాహ, ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ కాళీయుడు ఈ విధంగా అంటున్నాడు శ్రీకృష్ణునితో. కాళీయ ఉవాచ వయం ఖలాః సహోత్పత్య తామసాః దీర్ఘమన్యవః స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః. మేము పుట్టుకతోనే ఖలాహ, దుష్టులము. నీకు తెలియందే ఉంది పరమాత్మ, మేమంతా దుష్టమైన స్వభావం కలిగిన వాళ్ళం. సహోత్పత్య, పుట్టుకతోనే. తామసాహ, తమో గుణం ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళం. దీర్ఘమన్యవః, కోపం వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు, చాలా కాలం క్రోధంతో ఉండేటువంటి లక్షణం కలిగిన వాళ్ళం. మా పుట్టుకే అలాంటిది. స్వభావ దుస్త్యజో నాథ లోకానాం, ఈ లోకంలో మనం గమనించినా
సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని ఎవరూ పోగొట్టుకోలేరు కదా. యదసద్గ్రహ, ఈ సంసారంలో ఉన్నవాళ్ళు దురభిమానం కలిగి ఉండేటువంటి వాళ్ళు. అందులోనే నేనొకడిని తమో ప్రవృత్తి కలిగినటువంటి వాడిని, అదే నా జన్మ కాబట్టి నేను చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకుంటున్నాడు కాళీయుడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.